విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి చెందినటువంటి విగ్రహాన్ని నల్గొండలో ధ్వంసం చేసినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగ దొరికాడు. ఇంతకీ అతను ఎవరు, ఎందుకు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్గొండలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగ దొరికాడు. ఇంతకీ అతను ఎవరు, ఎందుకు అసలు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీఆర్ గారు అనేదాన్ని ఆయన ఒక ప్రాంతానికి పరిమితం చేయాలనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం అనిపించింది. ఎవరైతే ఆ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన వాళ్ళకే కావచ్చు, అంటే ఆంధ్ర విగ్రహాలు తొలగిస్తామని మాట్లాడిన కొంతమంది నాయకులకు కావచ్చు, వాళ్ళకందరికీ ప్రజలు బుద్ధి తిప్పే టైం అయితే ఆసన్నమైందనే అనాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడో, ఇప్పుడు ఎక్కడో చెన్నైలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణలో పెడితే గొడవ పెట్టారు. తెలంగాణలో పెట్టాలనుకుంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి రవీంద్ర భారతిలో అనుకున్న నేపథ్యంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే అది ఒక ఆయన మొత్తం ఒక తెలుగువాడిగా ఉండి ఇన్ని వేల పాటలు ఎన్ని భాషల్లో పాడారు. అలాంటి వ్యక్తిని కూడా కించపరిచేటట్టు చేశారు. ఎన్టీఆర్ గారు తెలుగు జాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు వాళ్ళు ఎవరంటే మద్రాసీలు, అంటే తమిళ వాళ్ళతో కలిపేసి మనల్ని మద్రాసీలు అని అనేవాళ్ళు. అలాంటిది తెలుగు వాళ్ళనిగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ గారు. అలాంటి ఆయనని ఈ రోజున రాజకీయంగా చూసుకుంటే కూడా, రాజకీయాల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, అదే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో పదవులు పొంది అవకాశాలు చేజిక్కించుకొని సీఎంలు అయిన వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం తీసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ సీఎం తీసుకున్నా, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పుష్కర కాలం పరిపాలించింది ఎవరు? తెలుగుదేశంలో ఉన్న వాళ్లే కదా. అలాంటిది తెలుగుదేశాన్ని, ఎన్టీఆర్ గారిని విగ్రహం లేకుండా ఉంటే తెలంగాణలో తెలుగుదేశం ఉంటదు అనే ఒక ఆలోచన, అది పిచ్చి భ్రమ అనేది తెలిసింది. అంటే ప్రజల్లో కూడా ఆ రోజునే, అంటే తగలబెడుతున్న అంత నైట్లో జరిగిన అప్పటికప్పుడే వెళ్ళి అది ఆర్పటం కానివ్వండి, పాలాభిషేకం చేయటం కానివ్వండి, అందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి దాన్ని మూకుముడిగా ఖండించడం కానివ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కానివ్వండి, పోలీసులు కూడా త్వరగా యాక్షన్ తీసుకోవటం, ఇక్కడ పోలీసులను కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా అంటే సీన్ టు సీన్ కూడా మనకు క్లియర్గా పిక్చరైజ్ అయ్యింది. ఇప్పుడు అశోక్ సార్ అనే వ్యక్తి, ఆయన ఏమైనా మనం ఒకవేళ ఆలోచిస్తే ఆయన ఏమైనా చదువులేని వ్యక్తి కాదు కదా. ఆయన ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీకి పోటీ చేసిన వ్యక్తి. ఆయన కొంతమంది స్టూడెంట్స్కి జాబ్స్ పోటీ చేశారు. కొంతమంది స్టూడెంట్స్, అంటే కొంతమంది జాబ్స్ కి ప్రిపేర్ అవటానికి కానీ వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాడు. అలాంటి వ్యక్తి, అంటే ఒక విద్యార్థులకి నువ్వు ఇది చెప్తున్నావు, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నావు. అలా నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఏం మెసేజ్ ఇస్తాను? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అశోక్ ప్రవర్తించినట్లుగా కొంతమంది ఆయన మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అశోక్ ఎందుకు ధ్వంసం చేసినట్లుగా అసలు మనం పరిగణించాలంటారు? అంటే నాకు తెలిసి విధ్వంసాలు రెచ్చగొట్టాలి, గొడవలు అవ్వాలి, అల్లర్లు అవ్వాలి అని కాంగ్రెస్లో, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం రెండు రకాలుగా ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా బీఆర్ఎస్ చేసిందా అని అంటే ఎవరైనా సపోర్ట్ చేసి చేయించారా అని ఒకటి, లేకుంటే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహం మైత్రివనం దగ్గర పెట్టారు కాబట్టి, సో అక్కడ పెట్టడం కొంతమందికి నచ్చలేదేమో. ఓకే. సో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఇది అల్లర్లు అనేది సృష్టించాలి. సో ఆ ప్రయత్నం జరిగిందా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, అంటే నందమూరి తారక రామారావు గారు మీరు చెప్పినట్లుగా ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు కాదు, ఒక మనిషి కాదు. ఆయన నిజంగా విఖ్యాతగా ఆయనకి మంచి పేరు ఉంది. అలాంటిది అసలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనక వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ధ్వంసం చేస్తే చెదిరిపోయే ఇది కాదు ఆయన కటౌట్. ఏదో ఒక విగ్రహాన్ని తొలగించేస్తే ఆయన్ని మర్చిపోతారనుకోవటం మూర్ఖత్వం. ఎందుకంటే తెలంగాణలో ప్రతి మూలాన
ప్రతి మూలాల్లో కూడా ఈ రోజుటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టింది. ఇంకోటి ఎన్టీఆర్ గారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించిందే కానివ్వండి, కిలో ₹2 బియ్యమే కానివ్వండి, జనతా వస్త్రాలే కానివ్వండి, మహిళలకి సమానంగా ఆస్తిలో హక్కు కల్పించడం కానీ, ఇవన్నీ చేసుకొచ్చింది. తెలంగాణలో ఎక్కువ ఇది పనికొచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నింది కాబట్టి. సో ఇవన్నిట్లో చూసుకుంటే ఈ రోజుటికి కూడా గ్రామ స్థాయిలో కూడా ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి అదేలాగా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఏకదాటిగా కూడా, అంటే ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా చూసుకుంటే ఏకదాటిగా కూడా టీడీపీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఇప్పటికీ. కానీ అది వేరే పార్టీల కంటే, కాంగ్రెస్ అంటే చెప్పచ్చేమో కానీ అది కాంగ్రెస్ నేషనల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ. అంటే ఇన్ని సంవత్సరాల మనుగడ ఉంది. ఈ రోజుకి కేడర్ ఉన్నారు. ఆ కేడర్ని ఏమీ చేయలేని పరిస్థితి వచ్చి ఈ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఇది చేస్తే వాళ్ళు బయట వచ్చి ఇంకొక విగ్రహం మీద దాడికి వెళ్తారా, ఇంకేమైనా చేస్తారా? అప్పుడు అల్లర్లు సృష్టించవచ్చు కదా. ఎందుకంటే గతంలోనే వీళ్ళు ముస్లిం హిందూకి చేసిన ఘనత, అంటే అల్లర్లు సృష్టించిన ఘనత కాంగ్రెస్ చరిత్రలో ఉంది. ఆ రోజున పాత బస్తీల్లో అంతా గొడవలు పడేవాళ్ళు కదా, ఏదో ఒకటి అల్లర్లు సృష్టించడం, హిందూ ముస్లింలు గొడవ జరగటం. అదే తెలుగుదేశం పార్టీ వచ్చాక అలాంటి వాటిని అన్నీ కూడా అణచివేసింది. అలాంటి పార్టీ ఆ నాయకుడు వచ్చిన తర్వాతే కదా అలాంటి అల్లర్లన్నీ కూడా పోయాయి. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత వాటి మీద అంతా ఉక్కుపాదం మోపారు. అప్పటి నుంచి మీరు చూడండి, అది వరకు హైదరాబాద్ అంటే కర్ఫ్యూ, అలాంటిది కూడా లేకుండా జరిగినాయి కదా. నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దొంగ దొరికాడు. మరి అతనికి ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఆయన అంటే ఫుల్ ఎవిడెన్స్లు అన్నీ కూడా దొరికాయి. పీడీ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది. సో ఆయన అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టుకి వెళ్తుంది. ఆయన్ని పోలీసులు కూడా కస్టడీకి మళ్ళీ తీసుకుంటామని కూడా అంటున్నారు. అది తీసుకున్న తర్వాత ఎవరు ప్రేరేపించారు అనేది కూడా ఎవరి హస్తం ఉంది, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రోద్బలంతో అసలు అతను నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారనేది తెలియాల్సి ఉంది. సో అవన్నీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా కోర్టులు యాక్షన్ తీసుకుంటుంది. ఇది చాలా పెద్ద కేసే అవుతుంది. ఎందుకంటే పక్కా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, ఏ టైంలో ఎప్పుడు ఏం జరిగింది, సీసీ ఫుటేజ్లు అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.